చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సి కాక. ఇక అరుచుకుందాం రా రోజులు ఇయాల్టి మోక. ఆఫర్ అంటే ఆఫర్ అనుకోరాదురి. ఏం ఆఫరా? ఆషాఢం ఆఫరా, మరి శ్రావణం ఆఫరా? ఏం ఆఫర్ అంటే గసండి మన బట్టల దుకాణంలో పెట్టి ఆఫర్లు కాదా. సో ఏంటంటే తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ ఉన్నాడు కదా, ఆయన ఏం చేసిండంటే ఇగో మాకు సమస్య ఉన్నది సారు అని జనాలు మీ దగ్గరకు పోవుడు కాదు, జనాలకు ఏం సమస్యలు ఉన్నా మీరే వాళ్ళ దగ్గరికి పోవాలి. కాబట్టి మీకు ఏం చేస్తున్నా అంటే నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఒక కారు పెడతా, వాళ్ళకు ఒక డ్రైవర్ పెడతా, ఆయనకి జీతం ఇస్తా, అలానే పెట్రోల్ పోస్తా, మీరు మట్టుకు జనాల దగ్గరికి బరాబరు పోవాలి, సమస్యలు తెలుసుకోవాలి, వాళ్ళకి ఏ తక్లీఫ్ ఉన్నా మీరు తీర్చాలని పెట్టినట్ట. అబ్బా నిజమే కదా, నువ్వు భగవంతుడి దగ్గరికి భక్తుడు పోవుడు కాదు, భక్తుని దగ్గరికి భగవంతుడు వచ్చిండు అన్నట్టు ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి జనాలు మీరే వాళ్ళ దగ్గరికి పోవాలి, అదే బరాబర్ లెక్క. కాబట్టి మీరు ఓరి ఏమున్నా నేను చూసుకుంటా అని చెప్పినట. మరి ఇంతకు ఏ కారు పెట్టినావు సారు? బెంజ్ కారా, అంబాసిడరా, మామూలుదా, ఏం కారులో చూస్తాం రారి. తమిళనాడు ఎమ్మెల్యేలకు విజయ్ సర్కారు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆగో ఏం ఆఫరు అని అనుకుంటుర్రా? చెప్పుకత్త జనాల సమస్యలు తెలుసుకునే తానికి నియోజకవర్గాలలో తిరిగే ఎమ్మెల్యేలకు సర్కారే ప్రత్యేకంగా కొత్త కార్లు అందిస్తుందట. అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ప్రకటన మీద ఎమ్మెల్యేలంతా పుల్లు సంబరపడుకుంటూ హర్షం వ్యక్తం చేసిండ్రు. ఎమ్మెల్యేలు ఎప్పుడు నియోజకవర్గాలలో పర్యటించుకుంటుండాలి, జనాల సమస్యలు తెలుసుకోవాలి. ఇక గట్లుంటది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నా అని సీఎం విజయ్ గట్టిగా చెప్పుకొచ్చిండు. జనాలొచ్చి నాయకులను కలుసుడు కాదు, అలా సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు పోయి కలవాలి. ఎప్పుడు జనాల నడిమిట్లుండాలి. నియోజకవర్గ అవసరాలను సర్కారు దృష్టికి పట్టుకొచ్చుడు ఎమ్మెల్యేల బాధ్యత. பல எம்எல்ஏக்களிடம் சொந்தமாக வாகனம் இல்லை என்றும் தொகுதி பணிகளை ஆய்வு செய்யவும் பார்வையிடவும் கடினமாக உள்ளதாகவும் லஞ்சமில்லாத நேர்மையான ஆட்சி அமைய உறுப்பினர்களின் அடிப்படை தேவைகளை அரசு பூர்த்தி செய்ய வேண்டும் என்றும் கோரிக்கை வைத்தார். అందుకు సరైన రవాణా సౌకర్యం తప్పనిసరి అని చెప్పి సర్కారు బాధ్యత తీసుకుంటుందని, గందుకే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేకు కొత్త కారు ఇయ్యాలి అని చెప్పి సీఎం సార్ గిట్లా ప్రకటించిండట అక్కడ. దీంతో ఎమ్మెల్యేల సంబరానికి అవధులు లేవు. ఇక జనాల కాడికే నాయకులు పోతారంటే జనాలు సుత సంబరపడతారు కదా. ఇక కారు ఒకటి ఇచ్చుడే కాదు, గదిని ఖర్చులు సుత సర్కారే భరిస్తుందట. జీతము, డ్రైవర్ జీతము, కారు నడుపుడు, ఇంకిన్ని బండ్లకు సంబంధించిన ఖర్చుల కోసం ప్రతి ఎమ్మెల్యేకు నెలకు 75,000 రూపాయల చొప్పున సర్కార్ అందిస్తుందట. గంతేకాదు ఎమ్మెల్యే కార్యాలయానికి సీఎం విజయ్ సారు ప్రత్యేక సపోర్ట్ సుతిస్తాడట. నుర్రా అరే అడగోలిగా కుక్కలు అయిపోయినాయి, ఏం చేయాలి ఎట్లా చేయాలని ఒక ఆయన నిరసన తెలిపోయి తనకంటే ముందు కుక్కల మూతికి మాస్క్ కట్టుకున్నట్టుగా గెటప్ వేసుకొని దానికి మాస్క్ కట్టి కుక్కల నోర్లు ముగించండి. నోర్లు తెరిస్తే కాట్లు వేస్తున్నాయి. వీధి పంట పోవాలంటే భయం అవుతుంది. ముసలి ములుగోళ్ళు ఇచ్చిపెడతలేవు, చిన్న పొరగాలను వదిలిపెడతలేవు. బౌ అని పట్టుకొని అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, పగలు లేదు, రాత్రి లేదు, ఆగం సంచారం చేసుకుంటూ సెంచరీలో పెడుతున్నాయి మమ్మల్ని. మేము ఏం చేయాలి ఎట్లా చేయాలని చెప్పి ఒక ఆయన కలెక్టర్ ఎట్లా నిరసనకి ఇట్లా చెప్పిండు అనుకో రాదురి. ఇంతకైనా కుక్క గెటప్ ఎందుకు వేసుకున్నాడు, అది ఏ కలెక్టరేటు, ఏం సంగతో అరుచుకుంటే ఈ కుక్కల బెడద ఉన్నోళ్ళ కాడ ఏం చేస్తున్నారు, మరి దానికి సర్కారు ఏం చేసింది, పట్టించుకున్నదా? మరి కుక్కల వ్యాన్లు తెచ్చి తీసుకొని పోయినాయా? వీధి కుక్కలతోటి శానపోటు అయిందని లొల్లి పెడుతున్నారు. ఒకసారి చూద్దాం రారే ఆ ముచ్చట. అగో ఏంది గినే కుక్క మాస్క్ పెట్టుకొని వచ్చిండు, ఏందులా ఎటు పోయిండు? చూస్తే కలెక్టరేట్ లెక్క కొడుతుంది అంటే కలెక్టరేటే. ఇక గిట్ల నిరసన తెలిపిండులా కుక్కల బెడద మీద ఒక ఆయన. మధ్యప్రదేశ్లో నా కాండ్వాల వీధి కుక్కల బెడద మస్తుగా అయిందట. అధికారులకు చెప్పినా సుత పట్టించుకుంటలేరట. ఇట్లయితే కాదు అని చెప్పి కలెక్టరేట్కు పోయి గిట్ల వినూతంగా నిరసన తెలిపిండు. ఇక కుక్క మాస్క్ పెట్టుకొని ఇక కూసున్నాడు అనుకో రాదురిగా. అక్కడ కలెక్టరేటు ప్రజా వినతుల కార్యక్రమానికి హాజరైండు. కుక్కల ముచ్చట గిట్లా అర్థమయ్యేటట్లు చెప్పుకొచ్చిండు. కుక్క లెక్క పూర్తి వేషం వేసుకొని కలెక్టరేట్కి వచ్చిన మనిషిని చూసి అందరు అవాక్కైండ్రులా. అటు అధికారులు ఇటు పబ్లిక్. అక్కడ ఉన్నోళ్ళంతా ఆయనను చూసి గుమిగూడిండ్రు. జరంత సేపు ఏమైంది గిట్లా వచ్చిండు అని చెప్పి. ఇక అసలు ముచ్చట గప్పుడే చెప్పుకొచ్చిండు. ఒక పారి నద్దాం పాన్రే. मेरे पास क्या है, सुप्रीम कोर्ट ने बोला है कि कुत्तों की नसबंदी होना चाहिए और जो खतरनाक कुत्ते हैं उनको कहीं शिफ्ट करना चाहिए. करा आपने? सब वैक्सीनेशन हो रहा है. इनको यही नहीं पता भैया बधियाकरण बंद है. सब है चालू, बंद है, बंद है. अभी चलेंगे अपन चलता लाओ. बिल्कुल झूठ बोलने की सीमा होती है, तुम तो सीमा पार कर गए. वैक्सीनेशन और ये सब हो रहा है. तो ये खुद कितने बच्चे हुए इनके? अभी 6 बच्चे हुए इनके, अब जबकि इसकी बधियाकरण हो चुका था.
ये खुद परेशान है बेचारा, कहाँ से पालेगा? एक बच्चा पढ़ने जाता है, कितना खर्चा आता है? आप शिकायत दीजिए। शिकायत ही करूंगा, FIR दर्ज कराऊंगा उस कंपनी के खिलाफ। ఆగో నగరంలో వీధి కుక్కల సమస్య మస్తున్నదట. దాంతోటి పబ్లిక్ పుల్లు తిప్పలు పడుతుండ్రట. సాధారణంగా వినతి పత్రాలు ఇస్తారు, లేకపోతే నినాదాలు చేసుడు అసొంటి నిరసనలు చూస్తాం కదా. కానీ సమస్యని గట్టిగా బలపరిచేందుకు అయిననే కుక్కలెక్క మారి అధికారుల ముంగటి ఖర్చుడు ఇప్పుడు చర్చనీయంగా మారింది. కుక్కల బెడదను అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసుకుంటా ప్రజా వినతుల కార్యక్రమంతో సమస్యను అధికారుల దృష్టికి పట్టుకపోయిండు. గిట్లా ఇక ఆయన నేషం చూసిన అధికారులు స్థానికులు అందరు సుత ఆశ్చర్యపోయినరు. ఇవాళ రేపట్లో ఏం చెప్తుంటాడు, ఈ రసం తాగు ఆ రసం తాగు, ఆకుకూరలు తిను, పాలకూర తిను, గోంగూర తిను, ఇవి తిను అవి తిను అంటాం కదా. ఇక అవి తినడు అట్లా పెడితే ఫస్ట్ వాటిని తినేది అట్నే ఏం చేయాలో చెప్పారు ముందుగాల. ఎందుకంటే ఆకుకూరలకు కూడా మొత్తం అడవైన రసాయనాలు కెమికల్స్ కొట్టి బాగా బలవాలని మందులు కూడా పట్టే. ఆ మందులు తిన్న ఆకులు తింటే ఏంది, మనం తినకపోతే ఏందిగా. మళ్ళీ మీదికెళ్ళి ఆరోగ్య సూత్రాలు, చిట్కాలు, ఈ చెట్లు ఆ చెట్లు, నాటుకూరలు అయితేనే మంచిగా ఉంటుంది, ఆకుకూరలు అయితేనే బాగుంటుంది, బలివీటికి అయినా తినాలి, పెయ్యి బాగా బలవాలి అని అనుకుంటారు. కానీ ఏం ఫాయిదా, వాటికి కూడా మందులే కొట్టబట్టే. ఇక ఆ మందులు తిన్న చెట్లు చేమలు తింటే మనమేం అవుతాం. ఉన్న కాడికి ఏడ చూసినా గిదే కలిసి అయిపోయింది అనుకో రాదురి. మటన్ చికెన్లు తినాలంటేనేమో కోళ్ళకు సూదులు, మేకలకు సూదులు వేసుకుంటా వాటిని బాగా బలుస్తాడు చేయలే. మళ్ళీ వీటికేమో ఇట్లనే పండ్లు తిందామంటే పండ్లకేమో అవేమో చల్లుతారు కదా, అవి మక్కుతందుకు కార్బేట్లో బోర్బేట్లో అని అవి చల్లుతుర్రు. ఈడ చూడు కెమికలిజమే అయిపోయింది అంతా. ఇప్పుడు దీన్ని ఏమనాలో ఎట్లనాలో కానీ ఇక చూడుండ్రి. పానంలో మంచిగా లేక దావకాండ్లకు పోతే ఆకుకూరలు కూరగాయలు మంచిగా తినుండ్రి, గప్పుడే పెయి నిండా సత్తు వత్తది అని చెప్పి డాక్టర్లు చెప్పే మాట. మరి కూరగాయలు తినబోదామంటే కూరగాయలే విషమై కూసుంటున్నాయి. అవుర్రా, తయారు చేసే కూరగాయల రసాయనాలు చల్లుడుతోటి విషం లెక్క మారుతున్నాయి. గవి గొంకచ్చుకొని తినటాల కంటే పానం మీద పడుతుంది. ఇక ఈ మందుల కూరగాయలు తినటాల కంటే పెయ్యంత మందైనాక ఇంకేం చక్కగా ఉంటుంది చెప్పుండ్రి. ఇక ఇట్లున్నది కథ. ఇప్పటికే ఏది చూసుకున్నా కలితే ఉన్నదంటే కూరగాయలు సుత తినచ్చేటట్టు లేదు. కూరగాయలు తింటే పానం మంచిగా ఉంటుంది, ఆరోగ్యం అంటాం. కానీ ఇక కూరగాయలు ఏ విషం లెక్క మారితే పరిస్థితి ఎట్లా? పంటల మీద విచ్చల విడిగా పురుగుల మందు జలబడితిరి. వీటి అవశేషాలు మనం తినే కూరగాయలకు చేరుతున్నాయి. ఇక దీంతో పానాలు మంచిగా ఉండక పబ్లిక్ దవాఖాన బారిన పడుతుండ్రు. ఇప్పటికే పెద్ద ఎత్తున పురుగుల మందులు జల్లుడుతోటి నానా రోగాలు వస్తున్నాయుల్లా. కిడ్నీ లివర్ మీద ప్రభావం చూపుతుందని ఇక వైద్యులే హెచ్చరిస్తాండ్రు. ఈ ప్రమాదం మరి ఎట్లా తగ్గించుకోవాలి అంటే కూరగాయలు పండ్లని మంచిగా కడుక్కొని తినాలన్నట. రైతులు ఎసొంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంది అన్నది చెప్పుకత్తుండ్రులా. ఇక కూరగాయలు తినేటోళ్ళే ప్రమాదంలో ఉన్నట్టు కాదు, దాన్ని వండించే రైతు కూలీలు సుత ప్రమాదంలో ఉన్నట్టట. ఎండల పని చేసుకుంటా సరైన రక్షణ లేకుండా ఇక ఎసొంటి వస్తువులు ఆడకుండా పురుగుల మందులు చెయ్యబట్టి ఇక గిట్లా చల్లుతే ప్రమాదమే అని చెప్పుకత్తుండ్రులా. ఎందుకంటే కెమికల్ ఉంటాయి కదా. కూరగాయలు పండ్లను పారే నీటి కింద గట్టిగా రుద్ది కడిగి ఇక దాంతో మంచిగా వండుకొని తినాలన్నట. ఇక రుద్దకుంటే కడగకుంటే తింటే లోపలికి ఇక మొత్తం కెమికల్ రసాయనాలు పోయి పానం మంచిగుండా కడగత్తదని చెప్పుకొత్తాండ్రు. మన కాయ సినుకు పడతలేదని రైతు అంతా చింత చేస్తుంటే అస్సాం కాయ అయితే ఆయన వరదలు పొంగి వాగులు పొంగి మామూలుగా పోతలేవు అనుకో రాదురి. నీళ్ళకి నీళ్ళే పోతున్నాయి. అక్కడ జనాలు కూడా చాలా ఇబ్బంది పడుతురు. ఇక పంటలు గింటలు అంటే మీకు ఎరుకున్న ముచ్చటేనా. ఇక వరదలు వచ్చినప్పుడు పంటలు అవన్నీ ఉంటాయి, వేసి నూక్కొని పోతూనే ఉంటాయి గంగదేవి. గదే అవుతున్నది అనుకో రాదురి. మనకాయేమో చినుకు లేదని చింత చేస్తుంటే వాళ్ళకాయేమో చినుకులు ఎక్కువై వాళ్ళు చింత చేస్తున్నారట. చింత అంటే మరి ఇప్పుడు ఇండ్ల పోయింటి ఆగుల పోయింటి అంచుకున్న ఇండ్లు కొట్టుకపోయి ఓ అమ్మ ఎక్కడి కథ ఏం కారకానా. చిన్న వరద బీభత్సం లేదనుకో రాదురి. ఒక్కపారి చూసొద్దాం రారి అస్సాం రోక్ ఎట్లున్నదో. పాపం వాళ్ళని అరుచుకొని అరుచుకుందాం. ఓ చినుకులు గడికి అంతగానో పడుతున్నాయి. గిటి పడితే ఏమవుతుంది, గిటే పాడినే పడతలేవు. అస్సాం అంతా ఆగమాగం అవుతుంది, వరదలతోటి అతలాకుతలం అవుతుంది. కాలు తీసి బయట పెట్టలేదు, ఏ పని చేసుకోవత్తలేదు, ఎటు పోవత్తలేదు. స్కూల్కి పోయే పిల్లగాన్లు నౌకర్లు చేసుకునే పెద్దోళ్ళు నీళ్ళలో ఈత కొట్టే పరిస్థితి వచ్చి పడ్డదుర్రా. గన్నిగానో మానలు పడుతున్నాయి గీ అస్సాంలా. అస్సాం అంతా పెద్ద అనలతోటి అతలాకుతలం అవుతున్నాయి. వరదలు ఎక్కడ పడితే అక్కడ పొంగి ఒర్లుడుతోటి ఎటు పోదామన్న సుత సందైతలేదు. ఇండ్లకు నీళ్లు చేరుడు, మొత్తం బండ్లన్నీ కొట్టుకపోవుడు, కారు నడిపిద్దామన్న కష్టమే
ఉన్నది. గౌహతి సిటీలా కొన్ని జాగాలు మొత్తం వరదల మునిగినాయి. ఎక్కడికక్కడ నీరాగింది. పెద్ద ఎత్తున నీరు ఏడికాడ నిలిచిపోయింది. వీధులన్నీ నదుల్ని తలపిస్తున్నాయి. రోడ్లేడున్నాయో సుతగాన పడతలేదు. మోకాల మట్టి కాదు, నడుముల మట్టి కాదు, ఏకంగా పెయ్యంతా మొత్తం మునిగేటట్టే ఉన్నాయి వరదలు. చూడుండ్రి, ఒక కారు వచ్చిన సుత కారంతా మునిగిపోయేంత వరద ఉన్నది. అయినా సుత కారు బలే నడుపుతున్నారు కదా. ముందుగాల గమ్యం చేరుకునుడు కావాలా. నీళ్ళల్లో అయితేంది, ఉత్తగా అయితేంది. ఇక చల్లగుంటది నీళ్ళల్లో కారుసు తీత కొడుతుందని అనుకుంటుర్రో ఏమో కానీ ఆనలతోటి ఆటలాడద్దు, వరదలతోటి అసలే ఆట ఆడద్దు. ఇక ఏదేమున్నా జర జాగ్రత్తగా ఉండుర్రి. అస్సంకాడ పబ్లిక్ భారీ ఆనలు వరదలతోటి పాపం అక్కడ పబ్లిక్ పడుతున్న తిప్పలు మామూలుగా లేవు. గిడిదిక్కు సుత ఒక 2 డల్లు ఇంకిన గట్టి కొడితే మంచిగుంటది కానీ వానదేవుడు ఎందుకో కరుణ చూపుతలేడు. ప్రకృతి కరుణించాలా ఏదేమున్నా కానీ. అది దొంగతనం అంటే ఇట్లుండాలి. 10 నిమిషాలలో 14 లక్షలు ఎత్తుకపోయిరట. అబ్బా, 10 నిమిషాలలో 14 లక్షలు ఎత్తుకపోయిరా అంటే మరి అప్పుడే లోడ్ చేసిపోయిరట. అందులో పైసలు ఏటీఎం మిషన్లో ఇక మొత్తం 10 మంది దాకా వచ్చినట్టు పటాపటా వాళ్ళకొట్టి సటా ఎత్తుకొని పోయిరట. 14 లక్షలు అంటే బాగానే వస్తాయి, మంచిగానే పంచుకుంటారు 10 మంది. పంచుకున్నా కూడా 1 నెల రోజులకు భక్తం గాసం వెళ్తుంది అనుకో రాదురి. మరి ఇక రేపు మళ్ళీ డ్యూటీ ఎట్లా చేస్తారో ఏం కథో కానీ ఇవాళ అయితే పండుగ ఉన్నట్టున్నది. ఇంతకు ఎడబల కొట్టిరా ఇది అంటే గారే మెదక్ జిల్లా దాకా పోయేద్దాం రారులా. ఏ మండలం, ఏ ఊరు, ఏటీఎం పలిగిపోయింది ఎట్లుంది, మరి దాని హాలత్ ఎట్లుంది, హౌకాత్ ఎట్లుంది, మరి ఏమైనా అక్కర వస్తుందా, మళ్ళీ ఏమైనా రిపేర్ చేపిస్తారా? లింగులు ఇటుకు అని ఒక్కరిని కూడా పెట్టకుండా లోడ్ చేసిపోతారు గట్లా. పైసలు లోడ్ చేసి ఒక కావలు పెట్టాలి కదా. ఓ పెట్టినా ఒక మనిషిని పెడతారు. గదే అవుతుంది ఏటీఎంల కాడ. ఓ భద్రత లేదు, ఏం లేదు. కనిపెట్టి సరిపెట్టిరు అనుకో రాదురి. వామ్మో మొత్తం 10 నిమిషాలల్లా ఏం లేకుండా మొత్తం ఏకి పడేసిండ్రు కదా. ఎంత ఆరుతేరిన దొంగలో ఏమోనుర్రా. మొత్తం 14 లక్షల రూపాయల దాకా ఎత్తుకపోయినరు. మెదకు జిల్లా మంబోజీ పలికాడ దొంగలు గిట్ల రెచ్చిపోయినరు. ఎస్బీఐ ఏటీఎంని వలగొట్టిండ్రు. అందులోన్న 14 లక్షల రూపాయలు మొత్తం మాయం చేసిర్రు. ఇక చూడుండ్రి, సీసీ కెమెరాల రికార్డ్ అయినాయి కదా. పొద్దుగాల కార్లు వచ్చి నలుగురికి నలుగురు ఏటీఎంని వలగొట్టి అందులోన్న పైకం అంతా దోసుకున్నారు. 10 నిమిషాలల్లా లూటీ వేసిండ్రు. ఇక ముచ్చట ఎరకవుడుతోటి పోలీసోళ్ళు పోయి ప్రత్యేక బృందంతో ఎట్లొచ్చిండ్రు, ఎటు పోయిండ్రు, కార్ నంబర్ ఏంటిది, ఏడికెళ్ళొచ్చిండ్రని మొత్తము జల్లెడ పడుతుండ్రు. ఈ దొంగలు పాడుబడ కంటి మీద కునుకు లేకుండా చేస్తుండ్రు కదా. ఇక సవాళ్ళ మీద సవాళ్ళు ఇసురుతుండ్రు. ఒక్కొక్క జాగల ఏది దొరికితే గది దొంగతనాలు చేసుడు, దొరకకుండా పోవుడు. ఏమి దాచిపెట్టుకున్నావని వస్తున్నావే నువ్వు, వీళ్ళకి నాకు అర్థమైతే లేదు. ఆ ఊరోళ్ళు ఏమో భయపడి గజ్జన ఇది అవుతురట. ఎందుకంటే మరి అది పెద్ద పులి వచ్చి పాడైపోను. పెద్ద పులికి అడవిలు ఉండాలి కానీ ఊళ్ళేం పని అంటే మరి ఏమి దాచిపెట్టుకుంది? ఏమైనా బర్లకు, ఆవులకు, మేకలకు అలవాటు అయిందా, లేకపోతే ఎట్ట అనుకుంటుంది, ఏం కథ? నీకు మనుషుల సంగతి తెలియదే. పెద్ద పులి సూదులు గుచ్చి మత్తులు ఇచ్చి మళ్ళీ నేను బోన్లు వేసుకొని ఎక్కించుకొని పోతారు. అటెనక చీరు మళ్ళీ ఏ జూ పార్క్ పంపితే అంటే ఇక నువ్వు ఎప్పుడు జూలోనే ఉండవలసి వస్తుంది. హాయిగా అడవిలో ఉంటేవా, దొరికింది తింటేవా, అటే ఉంటేవా. వచ్చి నీ పాడై ఇండ్ల మీదకి వస్తే బడి పొరగాళ్ళు ఉంటారు, ముసలి ముడికోళ్ళు ఉంటారు, ఇటు పోయేటోళ్ళు ఉంటారు, అటు పోయేటోళ్ళు ఉంటారు, రైతులు ఉంటారు. బావుల కాడికి పోవాలంటే ఎట్లనులా మరి ఇదేమిటికి తిరుగుతున్నట్టు చెప్పురి. ఒకసారి చూసొద్దాం సంగతి ఏందో. ఏం పేరు అమ్మ నీది? ఓ ఎక్కడన్నా తిరుగుతున్నావుగా? అగో కొమ్రంభీం ఆసిఫాబాదు జిల్లా కాడ పెద్ద పులి భయం పుల్లుగా పట్టుకుంది అక్కడ జనాలకు. బయటకు రావాలంటే గజ వణికిపోతుండ్రు. ఎందుకంటే పెద్ద పులి బయట తిరిగినాక గీళ్ళేడ బయట తిరుగుతారు చెప్పుండ్రి. ఇక ఒకవేళ బయట తిరిగినా సుత పుసుక్కన వచ్చి లాటుక్కున ఏడ ఎత్తుకపోతుందో అన్న భయం ఒకటి ఎంబట పడుతుంది కదా. గట్లనే ఉన్నది గక్కడ అలా పరిస్థితి. కౌటాల మండలం సాయిబాబా కాలనీ దగ్గర చూడుండ్రి పెద్ద పులి ఎట్లా తిరుగుతున్నదో. దీంతో జనాలు ఇండ్ల నుంచి వెళ్ళి బయటకు రావాలంటే మస్తుగా భయపడుతుండ్రు. ఇంకా చూడుండ్రులా ఒకసారి పెద్ద పులి ఏడేడ తిరిగిందో, ఎట్లెట్లా తిరిగిందో పాదముద్రలు సుత గట్లనే పడ్డాయి. చుట్టుపక్కల ఉన్నోళ్ళు అటవధికారులకు ముచ్చట చెప్పిండ్రు. ఇక పెద్ద పులి పాదముద్రల్ని గుర్తుపట్టిండ్రు అటవధికారులు. ఇక దీంతో ఊరోళ్ళు అప్రమత్తంగా ఉండాలి అని గట్టిగా చెప్పుకొచ్చిండ్రు. ఒంటరిగా బయటకు ఓకుండ్రి, అవసరమైతే ఓన్రి, పోయినా తోడు పట్టుకొని పోన్రి, ఒకళ్ళొక్కరు ఓకుండ్రి అని చెప్పి గిట్లా చెప్పుకొచ్చిండ్రులా. దీంతో పెద్ద పులి భయంతో చుట్టుపక్కల ఊర్లోళ్ళు సోత వణికిపోతుండ్రు. ఈ ఊర్లకు రావాలన్నా, ఈ ఊరు నుంచి ఎటన్నా పోవాలన్నా మరి ఎప్పుడు ఏడుంటుందో తెలియదు కదా. మరి ఏమనిపిస్తుందో ఏమో గీ పెద్ద పులికి అడవి నిడిసబెట్టి ఊరి మీద పడ్డది. అన్న రసికుడే ఉన్నాడు మొత్తం మీద. అయితే ఖతర్నాకే ఉంది కథ. మొదగాలనేమో ఒక ఆమెకు ప్రేమించిండట, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ ఏం చెప్పిండామో ప్రేమిస్తప్పుడు, నాకు మస్తు మంది డైరెక్టర్లు ఎరక, ప్రొడ్యూసర్లు ఎరక, నిన్ను హీరోయిన్ చేసుడే నా పని, నా జీవిత లక్ష్యం అన్నాడట. అనగానే లటక్కన ఆమె లవ్లో పడ్డది. అయితే అయింది
కదా ఇక లగ్గం చేసుకుందామని లగ్గం చేసుకున్నారట. మరి చేసుకున్నారు మంచిగా ఉండాలన్నా. మళ్ళీ ఇంకో అధికారితోటి ఏం చేసిండట, ఆమె మీద అత్యాచారం చేయించిండట. ఇక అటెనక సీరు మళ్ళీ ఏమైనా చెప్తూ అంటే నేను చంపుతాను బెదిరించిండట. మళ్ళీ అటుకెళ్ళి ఈడ నీకు సెట్ కాదు కానీ నువ్వు హైదరాబాద్ పో, సినిమా అవకాశాలు వస్తాయి, ఇక ఆడికెళ్ళి హీరోయిన్ 5 మన లెవెల్ మారిపోతుంది, మన కథ మారిపోతుందని మళ్ళీ ముచ్చట చెప్పిండట. చెప్పి నీటి హైదరాబాద్ పంపిండు. ఆయన అటు శ్రీకాకుళంలో ఇంకో దుకాణం తెరిచిండు. ఇక అది రెండో దుకాణం సంగతి మొదట ఆమెకు తెలిసింది. తెలిసి ఎటనే తాత మరి నువ్వు ఇట్లా నన్ను హైదరాబాద్కి తోలి మరి ఇంకొక ఆమెను ఇంట్లో తోలుకున్నావు, మరి నీ తోలకమేం తోలకము, నీ తొబుడేం తొబుడు, ఏం సంగతి ఇది అని చెప్పని గట్టిగానే అడుగుతుందట. ఇప్పుడు అదే ముచ్చట మీదకి వెళ్ళి బజార్లోకి వచ్చి కూర్చున్నారు. ఇక ఈ పంచాయతీ ఎట్టవుతుందో ఏం కథనులా ఈ నడమ ఏడదుడు ఇవే అవుతున్నాయి. కళాకారులు సినిమాలు ఏం చూసినా గిసోటి రెండో పంచాయతీలే వస్తున్నాయి. ప్రేమించిండట, లగ్గం చేసుకున్నాడట. నువ్వు లేకపోతేనేం బతుక, నువ్వే నా జీవితం అన్నాడట. అబ్బా గింతలా ప్రేమిత్తుండు, పోతే మళ్ళా దొరుకుతుందా ఇసొంటి దుడుక అని లగ్గం చేసుకున్నదట. ఆఖరికత్తే మోసం చేసి అద్దం తిరుగుతున్నాడట. ఇప్పుడు ఇక శ్రీకాకుళం జిల్లా కాడైంది కథ. ప్రేమించి లగ్గమాడిండట గొల్లంగి తారకేశ్వరరావు అనట. ఆయన అటవీ శాఖ బీట్ ఆఫీసర్ అట. ఈయనే దివ్యశ్రీ అనటామని గిట్లా ప్రేమించి లగ్గం చేసుకొని మోసం చేసిండట. ఈడ కూర్చొని మాట్లాడుతుంది చూడండి ఈమెనే. వాళ్ళు నన్ను చంపేస్తామన్నారు. ఇక అక్కడనే ఉన్న అంబేద్కర్ జంక్షన్ కాడ అంబేద్కర్ విగ్రహం ముంగట బాపట్ల జిల్లాకు చెందిన దివ్యశ్రీ నిరసన దీక్ష మొదలుపెట్టింది. సినిమాలలో అవకాశం ఇప్పిస్తా అని చెప్పి పరిచయం పెంచుకున్నాడట గీ తారకేశ్వరరావు. అటెనక సిక్కి మంచిగా ఉన్నావు, నేను ప్రేమిస్తా అన్నా, ఇక నువ్వు లేకపోతే బతుక అని చెప్పి లగ్గం చేసుకుంటా అని చెప్పిండట. అబ్బా నేనంటే బాగా పాయిరం ఉన్నది కదా అని చెప్పి 2020లో గుడిలో లగ్గం చేసుకున్నాడట. 3 ఏళ్ళు శ్రీకాకుళంలో మంచిగానే ఉన్నారట. 2021లో శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళ ఇంటికి వచ్చిండట. ఇక అప్పటి నుంచి కిటకిట పెట్టుడు, మనశ్శాంతి లేకుండా చేసుడు. సినిమా ఆఫర్ల కోసం పట్నం పంపిండట. ఇక్కడనే ఉండి ఇంకొక దుకాణం తెరిచి నన్ను నాగం చేస్తున్నాడని చెప్పి ఇక గిట్లా మస్తుగా బాధపడుతున్నదుల్లా. ఇక గాళ్ళని అరెస్ట్ చేయకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పోలీసులు ఇడిచిపెడుతుండ్రు. ఇక నాకు న్యాయం జరగాలి, గల కఠిన శిక్ష రావాలి అని చెప్పి గట్టిగా గిట్లా కూర్చున్నది. మరి ఇక ఇవ్వనట్టు వాళ్ళ టీవీ5 సమర్పించు మాస్ మళ్ళీ ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.